శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా మన బాబా గారు మరొక చక్కటి సందేశాన్ని అందించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబా గారి విధంగా అంటూ ఉన్నారు, బిడ్డ, నేను చెప్పే ఈ విషయం నమ్మావంటే నీ జీవితంలో ఉన్న చీకటి మొత్తం తొలగిపోతుందమ్మా. ఒక్కసారి ఈ సందేశాన్ని విను, నీకే అర్థమవుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు చెప్పేటువంటి ఈ విషయాన్ని కనుక 1% కూడా అనుమానం లేకుండా మనం వినగలిగితే, ఆ తండ్రి మాటలపైన నమ్మకం ఉంచగలిగితే, మీ జీవితంలో ఉన్నటువంటి చీకటి మొత్తం తీసేస్తానని బాబాగారు అంటూ ఉన్నారు తన బిడ్డలతో. అసలు బాబాగారు తన బిడ్డలకు చెప్పబోయేటువంటి ఆ విషయం ఏమిటో, ఎందుకు అంత నమ్మకంగా బాబాగారు వినమంటున్నారు, ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామండి. మొదటిగా ఒక్క మాట అండి, బాబాగారు ఏ మాట చెప్పినా, ఏ విషయాన్ని చెప్పినా, ఏ సందేశంలో ఎలాంటి విషయాలు చెప్పినా సరే, ప్రతి ఒక్క మాటని కూడా, ప్రతి చిన్న మాటని కూడా చాలా భక్తి శ్రద్ధలతో వినాల్సి ఉంటుంది. అదేవిధంగా అదే సమయంలో చాలా నమ్మకంగా వినాల్సి ఉంటుంది. అది ఏదైనా సరే బాబా ఏది చెప్పినా తన బిడ్డల మంచి కోసమే చెబుతారు కనుక ఏ మాటనైనా సరే అంతే శ్రద్ధగా వినాలి, అదే నమ్మకంతో ఉండాలి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? అయితే ఇప్పుడు బాబాగారు మనకేం చెప్పదలుచుకున్నారో ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామండి. బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు, బిడ్డ, నీకు నేను ఏమీ చేయడం లేదని, నీ కోరికలు నేను తీర్చడం లేదని బాధపడుతూ ఉన్నావు, అవునా? ఆ బాధలోనే ఇక నా జీవితం ముగిసిపోయిందని అనుకుంటూ ఉన్నావు కదా తల్లి. అలా ఎప్పుడూ అనుకోవద్దు బిడ్డ, అలా ఎప్పుడూ అనుకోవద్దు. ఇప్పుడు ఈ సమయంలో ఇదే జరగాలి అని ఏమీ ఉండదు కదా. క్షణంలో అన్నీ మారిపోతాయి. ఒక సందర్భం ఉన్నట్లు ఇంకొక సందర్భం ఉండదు కదా బిడ్డ. ఈరోజు ఉన్నట్లు రేపు ఉంటుంది అని నీకు నమ్మకం ఉందా? నువ్వు ఆ మాట మీద నిలబడగలవా? అది ఆ విషయం నీకు కూడా తెలుసు తల్లి. ఈరోజు ఉన్నట్లు రేపు ఉండదు, రేపున్నట్లు మరునాడు ఉండదు. ప్రతి క్షణం, ప్రతి సెకను మారుతూనే ఉంటుంది. ఒకప్పుడు నువ్వు ఎంతో ఆనందంతో, ఎలాంటి దిగులు కష్టం లేకుండా, ఎలాంటి బాధ్యతలు లేకుండా ఎంతో స్వేచ్ఛగా, స్వచ్ఛంగా ఉండేవానివి కదా. నీ జీవితం గురించి ఎలాంటి దిగులు లేకుండా, మనసులో సైతం ఎలాంటి స్వార్థం లేకుండా స్వచ్ఛంగా ఉండేవానివి. మరి ఇప్పుడు అంతా తల్లక్రిందులుగా మారిపోయింది కదా బిడ్డ. నీలో ఎన్నో సందేహాలు, అది చేయాలి, ఇది చేయాలి, డబ్బు ఎలా సంపాదించాలి, సమస్యల నుండి ఎలా బయటపడాలి, కష్టాల నుండి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తూ నీ ఆరోగ్యాన్ని నువ్వే పాడు చేసుకుంటూ ఉన్నావు. ఎన్నో అనవసరమైన ఆలోచనలతో నీ మనసంతా నిండిపోయిందమ్మా. నీ మెదడంతా కూడా మొత్తం ఇలాంటి ఆలోచనలతోనే నిండిపోయింది. మరి నువ్వు ఆరోగ్యంగా ఎలా ఉండగలవు? అవి ప్రతిరోజు నిన్ను తొలిచేస్తున్నాయి కదా. మరి అంత ఆలోచనలతో నువ్వు ఆరోగ్యంగా ఉండగలవా? బిడ్డ, అనారోగ్యం బయట నుండి వచ్చేవి కొన్ని, వాటి వల్ల నీకు ఇబ్బంది ఏమీ ఉండదు. మందులు వాడితే అవి పోతాయి. కానీ మనోవేదన, మనోవ్యాకులత ఇవి నిన్ను తినేస్తాయి తల్లి, నిన్ను కృంగదీస్తాయి. దీనికి మందు ఉండదు. దీనికి ఉన్న ఒకే ఒక్క మార్గం, నువ్వు వాటిని వదిలేయడమే. అర్థమవుతుందా? ఈ తండ్రిపై భారం వేయి, అన్నీ నేను చూసుకుంటానని నమ్మకంతో ఉండు. నీకు అనవసరమైన ఆలోచనలు ఎప్పటికీ పనికిరావమ్మా.
వాటిని ఎంత వీలుంటే అంత దూరంగా ఉంచు. అలా ఎప్పుడైతే నువ్వు చేస్తావో నీ జీవితమే మారిపోతుంది. మరి ఇప్పుడు కుటుంబ సమస్యలంటూ సతమతమవుతూ ఉన్నావు, అవునా? నువ్వు మోయలేనన్ని బాధ్యతలు నీపై ఉన్నాయి కదా బిడ్డ. ఆ బరువును నువ్వు అసలు మోయలేకపోతూ ఉన్నావు కదా. అలాంటి సందర్భంలోనే ఒక్కోసారి జీవితం అంతా అయిపోయిందని భ్రమపడుతూ ఉన్నావు. కష్టం రాగానే జీవితాన్ని వదిలేస్తానంటే ఎలా చెప్పమ్మా? ఆనందంగా ఉన్నప్పుడు మాత్రం నాకు ధన్యవాదాలు చెప్పి మరీ వచ్చావు. ఇప్పుడు కష్టాలు రాగానే కుమిలిపోతూ ఉన్నావు, కృంగిపోతూ ఉన్నావు. ఎందుకు బిడ్డ? నీ ఆనందకరమైన రోజులు ఎలాగైతే గడిచిపోయాయని బాధపడుతూ ఉన్నావో అలానే నీ కష్టకాలం కూడా గడిచిపోతుంది. తప్పకుండా గడిచిపోతుంది తల్లి. కష్టం రాగానే నమ్మకాన్ని కోల్పోకూడదు. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు కదా. అంతా తల్లక్రిందులుగా మారిపోవచ్చు కదా. ఈరోజు భరించలేనంత కష్టం నీకుండొచ్చు, కానీ రేపు అదే కష్టం తృణప్రాయంగా నిన్ను వదిలి వెళ్ళిపోతుంది. అవును బిడ్డ, ఏదైనా సరే ఈ కాలానికి సాధ్యమే. ఈ కాలం అన్నింటినీ మార్చగలదు, నీ కష్టాలను కూడా మార్చగలదు. అందుకు తగిన పనులన్నీ నీ తండ్రి ఎప్పుడూ చేసేశారమ్మా. అనవసరమైన ఆలోచనలు మాను, నీ తండ్రిపై నమ్మకం ఉంచు. నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను బిడ్డ. ఈ కష్టాలు నిన్ను మరింత దృఢంగా తయారు చేయడానికే, నిన్ను మరింత శక్తివంతంగా తయారు చేయడానికే. అంతే తప్ప ఈ కష్టాలు కలకాలం నీతోనే ఉండిపోవు. నువ్వు ఉండమన్నా అవి ఉండవు. అర్థమవుతుందా? దేని గురించి ఆలోచించొద్దమ్మా. అన్నిటికీ పరిష్కారం ఉంది. అది త్వరలోనే నిన్ను చేరుతుంది. ఇక్కడ ఏది శాశ్వతం కాదు బిడ్డ. తరువాత రాబోయే రోజులు నీ పక్కవారు నిన్ను చూసి ఈర్షపడేలా ఉంటాయి. అంత గొప్ప జీవితాన్ని ఈ తండ్రి కేవలం నీ కోసం రాసి ఉంచారమ్మా. నీకున్న ఒకే ఒక్క వ్యాధి నీ మనోవ్యాకులత మాత్రమే. అనవసరంగా అన్నింటినీ చూసి భయపడిపోతూ ఉన్నావు. ఒక్కసారి ఆ అపోహ నుంచి బయటకి రా. నేను నీ కోసం సృష్టించిన ఈ విశ్వాన్ని చూడు. నేను నీకు అందించిన గొప్ప జీవితాన్ని చూడు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను నువ్వు ఎదిరించావు. ఆ కష్టాలు నిన్ను ఏమీ చేయలేకపోయాయి, భయపెట్టగలిగాయి అంతే. దృఢంగా నిలబడిన రోజు వాటంతట అవే వెనుదిరిగిపోయాయి కదా. మర్చిపోయావా? ఇది కూడా అంతే. నిన్ను భయపెడుతుందంతే, నిన్ను ఏమీ చేయలేదమ్మా. అది నేను నీ పక్కనుండగా ఎలాంటి ఆపదైనా సరే నీ దరి చేరలేదు. ధైర్యంగా ఉండు. ఈ తండ్రిపై పూర్తి విశ్వాసం ఉంచు బిడ్డ. నీకంతా శుభమే జరుగుతుంది. చెప్పాను కదా, నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను చూసి ఈర్షపడేంత గొప్ప జీవితాన్ని నేను నీకోసం రాసి ఉంచాను. అతి త్వరలోనే అది నిన్ను చేరుతుందమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకు చెప్పదలుచుకున్నది ఒకే ఒక్క విషయం అండి. బాబాగారు తన బిడ్డలకు కష్టాలు లేవని చెప్పడం లేదు, అలాగే వాళ్ళు ఎంతో సంతోషంతో ఉన్నారు, ప్రతిరోజు కూడా సంతోషంతో ఉంటారని చెప్పడం లేదు. కష్టాలున్నాయి, నేను ఒప్పుకుంటాను. ఇంతకు ముందు కూడా కష్టాలున్నాయి, అది మీకు తెలుసు కదా బిడ్డ. మరి ఆ కష్టాలు అలానే మీ జీవితాంతం కొనసాగాయి. వాటికంటూ ఒక ముగింపు వచ్చింది కదా. అవి కేవలం మిమ్మల్ని భయపెడతాయి, అంతేకాని మీ పైన అవి విజయం సాధించలేవు. ఎందుకంటే నా బిడ్డలకు అండగా నేనున్నాను తల్లి. నేను వాటి సంగతి చూసుకుంటాను. ఈ కష్టాలు కూడా ఎందుకు వస్తున్నాయంటే, జీవితంలో అన్ని సందర్భాలు ఒకేలా ఉండవు. ఒక్కొక్క సందర్భం ఒక్కొక్కలా మారుతుంది. ఆ సందర్భానుగుణంగా నువ్వు నడుచుకోవాలి. కాబట్టి నువ్వు ఇంకా శక్తివంతంగా తయారవ్వాలి. కాబట్టి మాత్రమే ఈ కష్టాలు నీకు ఎదురవుతున్నాయి, అంతేకాని నీ పైన అవి ఎప్పటికీ కూడా విజయాన్ని సాధించలేవు. అతి కొద్ది రోజులలోనే నేను నీ కోసం ఏర్పరిచినటువంటి జీవితం నీ సొంతమవుతుంది.
అది ఎంత బాగుంటుందో తెలుసా? నీ చుట్టూ ఉన్నవాళ్ళు సైతం నిన్ను చూసి ఈర్ష్యపడేలా ఉంటుంది. అంత గొప్ప జీవితాన్ని నేను నీ కోసం రాసి ఉంచానమ్మా. ఇక్కడ నీకున్నటువంటి ఒక పెద్ద సమస్య ఏమిటంటే, నువ్వు లేనిపోనివన్నీ ఊహించుకుని నీ మనసంతా కూడా ఈ వ్యతిరేకమైన ఆలోచనలతో నింపేసుకుంటూ ఉన్నావు బిడ్డ. నీ మనసంతా కూడా ఇలాంటి ఆలోచనలే ఉన్నాయి. నీ మెదడంతా కూడా ఇలాంటి ఆలోచనలే ఉన్నాయి. మరి దానికి మందేంటంటే, వాటిని నువ్వు వీలైనంత దూరంగా విసిరి పారేయడమే. అంటే వాటి గురించి మీరు ఆలోచించకూడదని బాబాగారు అంటూ ఉన్నారండి. బయట నుంచి వచ్చిన వ్యాధి అనుకోండి, ఏదో ఒక మెడిసిన్ వేస్తే పోతుంది. కానీ ఇది మనకు మనమే సృష్టించుకుంటూ ఉన్నాం ఈ వ్యాధిని. ఈ మనోవ్యాకులత అనేది, ఈ మనశ్శాంతి లేకపోవడం అనేది స్వయంగా మనకు మనమే సృష్టించుకుంటూ ఉన్నాం. దీనికి మందు లేదు. దీనికి ఉన్నటువంటి ఒకే ఒక మందు, బాబాగారి పైన మన భారమంతా వేసి ఎలాంటి వ్యతిరేకమైన ఆలోచనలు చేయకుండా పూర్తి నమ్మకంతో ఆ తండ్రిని ప్రార్థిస్తూ ఈ అనవసరమైన ఆలోచనలు వీలైనంత దూరంగా విసిరిపడేయడం. ఇక ఆలోచించకూడదు. ఇక జరగదు అన్న మాటకి అర్థమే లేదు. బాబాగారు చెప్పిన తర్వాత ఆ మాట జరగదు అనే ఆలోచనే మన మనసులోకి రాకూడదు. ఆ తండ్రికి చెప్పేసాను, అన్నీ ఆయన చూసుకుంటారు. నాకు ఏది కావాలో నాకంటే ఎక్కువగా ఆ తండ్రికి తెలుసని పూర్తి భారాన్ని ఆ తండ్రి పైన వేసేయడం. అప్పుడే సగం సమస్యలు అక్కడితో తీరిపోతాయండి. ఇక మనం చేసే ప్రయత్నాన్ని బట్టి ఈ చిన్న చిన్న సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి ఎల్లకాలం మీరు ఉండమన్నా అవి ఉండవు మీతో. ఎలా అయితే మీ జీవితం ఎంతో ఆనందంగా ఉన్న జీవితం తల్లకిందులైపోయింది, అలానే ఎంతో కష్టపడుతున్నటువంటి ఈ జీవితం కూడా తల్లకిందులైపోతుంది. గొప్ప ఆనందం మీకు సొంతమవుతుంది. ఆ తండ్రి తప్పకుండా అంత గొప్ప అదృష్టాన్ని మీకు త్వరలోనే ప్రసాదిస్తారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కూడా జీవితం ఒకేలా ఉండదు. క్షణికమైనటువంటి ఆలోచనలు చేయవద్దు, అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. పూర్తి బాధ్యత బాబాగారికి అప్పగించి మన వంతు ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్దాం. బాబాగారి ఆ ప్రతిఫలం అనేది ఆ తండ్రికి వదిలేద్దాం. తప్పకుండా ఏ తండ్రి కూడా తన బిడ్డలను కింది స్థాయిలో ఉంచాలని అనుకోరండి. ఒక గొప్ప స్థాయినే ప్రసాదిస్తారు ఆ తండ్రి. మీరు మీ కలలో కూడా ఊహించుంటారు లాంటి జీవితాన్ని మనం పొందుతామని. అంత గొప్ప జీవితాన్ని ఆ తండ్రి ప్రసాదిస్తారు. వ్యతిరేకమైన ఆలోచనలు మాని మీరు సంతోషంగా ప్రశాంతంగా ఉండండి. ఆ ప్రశాంతతను మనకు జీవితాంతం కూడా తండ్రి అందిస్తారు ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.